హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము ఏంజల్ వన్లో ఉన్న పే లేటర్ ఆప్షన్ గురించి ఈరోజు నేర్చుకుందామండి. పే లేటర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 10,000 ఉందనుకోండి. ఆ 10,000కి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను ఒక 50,000 వర్త్ గల స్టాక్స్ నేను కొనాలనుకుంటున్నాను. కాకపోతే అది 1 డే కానీ 2 డే కానీ ఒక 5 days వరకు నేను హోల్డ్ చేయాలనుకున్నప్పుడు మనం పే లేటర్ అన్న ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఎస్బీఐ స్టాక్ చూస్తున్నాను. ఎస్బీఐ స్టాక్ ఇక్కడ నేను చూసినట్లయితే, ఇక్కడ మీరు మీదే చూసినట్లయితే డెలివరీ, ఇంట్రాడే అండ్ పే లేటర్ అనే 3 ఆప్షన్స్ ఉన్నాయండి. డెలివరీ అంటే మనము ఏం చేస్తాం, సపోజ్ నేను డెలివరీకి ఒక 10 షేర్స్ కొనాలనుకుంటున్నాను. ఒక 10 షేర్ డెలివరీకి కొనాలనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు 10 ఇంటూ ఎస్బీఐ షేర్ వాల్యూ ఎంత ఉంది, 848.5 ఉంది. నేను డెలివరీకి ఒక 10 షేర్స్ కొనుక్కోవాలనుకుంటే నాకు ఎంత అమౌంట్ అవుతుందంటే 8,485 అవుతుంది. ఇది ఈ 10 అనేది ఏంటంటే, మనము ఎన్ని రోజులైనా మనము డెలివరీకి తీసుకోవచ్చు. అది 1 week, 1 month, 2 months, ఎన్ని రోజులైనా మనము హోల్డ్ చేసుకోవచ్చు. అంటే లాస్ ఉంటే మనం ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా మనం ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్రాడే అని ఉంది. ఇంట్రాడే ఏముంది, బై 5x అని ఉంది. అంటే బై 5x అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మీ దగ్గర 10,000 ఉందనుకోండి, 10,000 ఇంటూ 5 అంటే 50,000. అంటే మనకి ఈ ఇంట్రాడేలో మనం చేసినట్లయితే 50,000 వర్త్ గల షేర్స్ను మనం తీసుకోవచ్చు. ఇంట్రాడేలో చేస్తే అంటే 50,000 ఇంటూ ఎంత, మనకి ఎన్ని షేర్స్ వస్తాయి, 50,000 అంటే దాదాపు మనకు ఈ 10,000కి ఎన్ని షేర్స్ వస్తాయి, ఒక 10 షేర్స్ అంటే 10,000కి ఒక 10 షేర్స్ వస్తే అదే 10,000 ఇంట్రాడేలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు 50 షేర్స్ వస్తాయి. అదేవిధంగా మీరు పే లేటర్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ పే లేటర్కి వెళ్తే ఏముంది, 4x అని ఉంది. అంటే 10,000 ఇంటూ 4x అంటే 40,000. అంటే మనకి ఎంత, అదే 10,000కి 40,000 వర్త్ గల షేర్స్, మనకి ఎస్బీఐ షేర్స్ మనము కొనవచ్చు. అంటే ఈ పే లేటరు మనం ఎప్పటి వరకు హోల్డ్ చేయొచ్చు అంటే, మనం 5 days వరకు కూడా మనము ఈ పే లేటర్ని మనము హోల్డ్ చేయొచ్చు. అంటే 5 days కంటే కూడా ఎక్కువ కూడా మనం హోల్డ్ చేయొచ్చు. ప్లెడ్జ్ అనేది మనకు అడుగుతుంది. అక్కడ మనం ప్లెడ్జ్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇది 5 days కంటే ఎక్కువనే మనం హోల్డ్ చేయొచ్చండి. అంటే పే లేటర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, ఏ స్టాక్స్ మనం పే లేటర్ యూజ్ చేయాలంటే, ఏవైతే మనకు క్విక్గా అంటే మనకి తొందరగా మూమెంట్ ఉండి మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటామో, అంటే ఎక్కువ రోజు హోల్డ్ చేయకుండా తొందరగా ఒక 1 weekలోనే, ఒక 2 days 3 daysలో మనం హోల్డ్ చేయాలనుకుంటామో అలాంటి షేర్స్ని మనం పే లేటర్ యూజ్ చేసి మనం కొనవచ్చు. ఇంట్రాడేలో కూడా మనం కొనవచ్చు. బట్ ఆ షేర్ యొక్క మూమెంట్ మనకు తెలిసినప్పుడు, అంటే ఈ డేలోనే ఇది బాగా మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు మన ఇంట్రాడేలో మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తే మన 50,000 వర్త్ గల షేర్స్ మనకి ఇస్తుంది. ఈ ఆప్షన్ చాలామందికి తెలియదు. పే లేటర్ కూడా యూజ్ చేయొచ్చు. చాలాసార్లు పే లేటర్ యూజ్ చేసిన, కానీ నాకు ఇమీడియట్ మూమెంట్ ఉంటుంది అనుకున్న షేర్స్లో నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన. మీరు కూడా ఎవరికైనా ఈ ఆప్షన్ తెలియకుంటే ఈ వీడియో చూడండి, ఏ విధంగా చేయాలో ఈ వీడియో చూసి మీరు నేర్చుకోండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.